నమస్తే. ఇవాల్టి వార్తలకు స్వాగతం. భద్రాచలంలో సంక్షేమ హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం, విద్యార్థుల పస్తులు మధ్యాహ్న భోజనం సిద్ధం చేయని సిబ్బంది. మహాత్మా జ్యోతిరావు పూలే సంక్షేమ గురుకుల బాలికా హాస్టల్లో విద్యార్థుల ఆకలి కేకలు, మధ్యాహ్నం భోజనము లేక విద్యార్థుల పస్తులు. విచిత్రమైన కారణాలు చెబుతున్న హాస్టల్ ప్రిన్సిపల్, వార్డెన్ సిబ్బందులు. నా పేరు శివప్రశాంత్, పీడిఎస్ భద్రాచలం బేరు కాజేసి ఈరోజు బీసీ గురుకుల సంబంధించినటువంటి గర్ల్స్ హాస్టల్లోనే భోజనం సమయంలో పెట్టకపోవడం, వర్కర్స్ 6 వర్కర్స్ సంబంధించిన ఇప్పటిదాకా రాకపోవడం, రైస్ మొత్తం ముద్దలుగా ఉండి రుచికరమైనటువంటి భోజనాన్ని ఈరోజు పెట్టకపోవడం, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి ప్రిన్సిపల్కి అట్లాగే సంబంధించినటువంటి వర్కర్కి సఖ్యత లేకపోవడం ఈ సమస్య తలెత్తుతా ఉంది. గతంలో కూడా ఇదే సమస్యని తలెత్తినప్పుడు దానికి సంబంధించినటువంటి జిల్లా ఆఫీసర్ ప్రిన్సిపల్ అక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ఆఫీసర్ సంబంధించినటువంటి మేడం గారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ మళ్ళీ ఈ సమస్య తలెత్తుతా ఉంది తప్ప ఈ సమస్య పరిష్కారం కావట్లేదు. రెండోది, ఇక్కడికి వచ్చినటువంటి మీడియాని అట్లాగే విద్యార్థి సంఘ సంబంధించిన నాయకుల మొత్తం కూడా ప్రిన్సిపల్ అడ్డుకోవడం అనేది జరిగింది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి మరి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ హాస్టల్లో ఏం జరిగినా సరే బయటికి సమస్యలన్నీ బయటికి పోకోకుండానే కావాలని చెప్పేసి ఎవరిని లోనికి రానికపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో ఐటీడీ పీఓ గారికి ఈ సమాచారం భద్రాచలం కేంద్రంగా ఉండడానికి సమాచారం ఇచ్చాము. సార్ కూడా జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్ గారితో మాట్లాడి మేము ఎవరినో ఒకరిని పంపిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. దానికి సంతోషపడతా ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పీడీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీడియాని అట్లాగే సంబంధించిన విద్యార్థి సంఘ నాయకులను కూడా వీడియోలు తీసి వాళ్ళకి సంబంధించిన వేధింపుకు పాల్పడే పరిస్థితి గురుకులంలో తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి పూర్తి విచారణ చేసి అట్లాగే ప్రిన్సిపల్ని అట్లాగే సంబంధించినటువంటి పీడీని వెంటనే తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పేసి విద్యార్థులకి నాణ్యమైన భోజనాలు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి పీడీఎస్ డిమాండ్ చేస్తాము. అప్పుడు కూడా వర్కర్లు మొత్తం బంద్ చేసినప్పుడు భోజనం బాగా ఇబ్బంది అవుతున్నప్పుడు నేను సంబంధించి చెప్పాను, మేడం ఒక నిమిషం ఆగండి మేడం, మీ మేడంతో మాట్లాడితే శివ కొద్దిగా ఆలోచించండి, కొద్దిగా రిక్వెస్ట్ ఆలోచించండి, మేము వేరే వాళ్ళని పంపించాం, మేడం గారు నాకు పంపించాం, సిన్సియర్గా పనిచేస్తుంది అట్లా ఇట్లా మేడం గారు చెప్పారు. సరే మేడం సహకరించుకుంటూ వస్తూనే ఉన్నాం. వర్కర్లు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఇదో పెద్ద ఇన్స్టెంట్ కంప్లైంట్ వచ్చింది. అయినా